కాళేశ్వరం ప్రాజెక్ట్ విమర్శిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మల్లన్న సాగర్ 50 టీఎంసీల స్టోరేజ్ అవుతుందో అక్కడ నుంచి నీటిని తరలించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా తరలిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం ద్వారా ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం గురించి చర్చ వస్తుంది. కాళేశ్వరం కడితేనే కదా మల్లన్న సాగర్ నిండింది, మల్లన్న సాగర్ ద్వారానే కదా హైదరాబాద్కి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ 7,360 కోట్లతోటి 20 టీఎంసీల నీళ్లు ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చూడండి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2 and 3 మరియు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవనం శంకుస్థాపన కార్యక్రమం. సో 8 సెప్టెంబర్ ఈరోజు గౌరవ అతిథి రేవంత్ రెడ్డి అటు చూస్తున్నాం. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2 and 3 మూసీ నది పునర్జీవనానికి మరియు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడం దాదాపు 7,360 కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు: ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీ నీటిని తరలించడం, తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నింపి మూసీ నది పునర్జీవనానికి 2.5 టీఎంసీలు మార్గమధ్యంలోనే 7 చెరువులు నింపడం. ప్రాజెక్టుల అమలు కాలం 24 నెలలు, అంటే దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు మొత్తం 7,360 కోట్లతోటి గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో, సో వాస్తవంగా కేసీఆర్ కట్టినట్టు కాళేశ్వరం ద్వారా అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో మల్లన్న సాగర్ దాదాపు 50 టీఎంసీల యొక్క స్టోరేజ్ కెపాసిటీ మల్లన్న సాగర్ నుంచి, అది ఫస్ట్ నుంచి ప్రపోజల్ అదే. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు తరలించినటువంటి ప్రపోజల్ అయితే ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ చేయలేకపోయిండు. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్కు తీసుకొచ్చేసి దానిలో ముఖ్యంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు 17 టీఎంసీ నింపడంతో పాటు మధ్యలో 7-8 చెరువులు ఉంటాయి. వాటిల్లో దాదాపు 2.5 టీఎంసీ నింపడం ద్వారా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి తాగునీటి కష్టాలకు కొంతవరకు వెసులుబాటు, అంటే వాళ్ళు ఆ చెక్ పెట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 7,360 కోట్లతోటి 2 సంవత్సరాల కాల పరిమితితోటి ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం సామర్థ్యం చూసినట్లయితే 1,360 MLD, నీటి శుద్ధి కేంద్రాలు 3, గన్పూర్ 1,170 MLD, ఉస్మాన్ సాగర్ 120 MLD, హిమాయత్ సాగర్ 70 MLD, రిజర్వాయర్లు 6, మొత్తం సామర్థ్యం వచ్చేసి 196 మిలియన్ లీటర్లు అంటూ చూస్తా ఉన్నాం. పైప్ లైన్లు వచ్చేసి 232 కిలోమీటర్ అట, 1,200 mm డయా నుంచి 3,000 mm డయా వరకు, పంప్ హౌస్లు 5. సో మొత్తానికైతే ఈ విధంగా ఆహ్వానించేవారు వి ప్రకాష్ గౌడ్, రాజేంద్ర శాసనసభ్యులు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది దాదాపు 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి నీటి కష్టాలను సో తీర్చేందుకు ఈ పథకాన్ని ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉంది. కేసీఆర్ చేయాల్సి ఉండే, కానీ కేసీఆర్ చేయలేకపోయిండు. దాన్ని రేవంత్ రెడ్డి అయితే చేయడానికి సిద్ధమైండు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విమర్శిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మల్లన్న సాగర్ 50 టీఎంసీల స్టోరేజ్ అవుతుందో అక్కడ నుంచి నీటిని తరలించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా తరలిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం ద్వారా ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం గురించి చర్చ వస్తుంది. కాళేశ్వరం కడితేనే కదా మల్లన్న సాగర్ నిండింది, మల్లన్న సాగర్ ద్వారానే కదా హైదరాబాద్కి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ 7,360 కోట్లతోటి 20 టీఎంసీల నీళ్లు ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఈ రోజు నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు ఈ చర్చ అంతా ఈ సోషల్ మీడియాలో కావచ్చు ప్రధాన చర్చ అంతా కూడా ఇదే కనబడుతుంది.